కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా గోదావరి తీరంలో పుణ్య స్నానాలకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే భక్తులు రాజమండ్రి పుష్కర్ ఘాట్, కోటిలింగాల ఘాట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజామున భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదులుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. పవిత్ర కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో రాజమండ్రి పుష్కర్ ఘాట్కు, కోటిలింగాల ఘాట్కు చేరుకుని వేకువజాము నుంచి కూడా పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. గోదావరి తీర ప్రాంతంలోని శైవక్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి ఉంది. ఈ పవిత్ర కార్తీక మాసంలో మొత్తం నెల రోజులు కూడా ప్రత్యేకంగా శివుడికి పూజలు చేసుకోవడం ద్వారా ముక్తి పొందొచ్చు, సంవత్సరం అంతా కూడా సుఖశాంతులతో ఉండొచ్చు అనేది ఇక్కడ భక్తుల నమ్మకం. ఉదయం నుంచి కూడా ఇక్కడ రాజమండ్రి పుష్కర్ ఘాట్లో చూస్తున్నాం, చాలా వేల సంఖ్యలో భక్తులు ఇక్కడ చేరుకుని గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి ఇక్కడ కార్తీక దీపాలు కూడా గోదావరిలో వదులుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అదే రోజు కూడా పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. అయితే కార్తీక సోమవారం ప్రత్యేకంగా పుణ్య దినంగా భావించి ఈ రోజు ప్రత్యేకమైన పూజలు చేయటం, అలాగే పెద్దలకి దాన కర్మకాండలు నిర్వహించడం ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే రాజమండ్రిలోని ఇక్కడ పుష్కర్ ఘాట్, అలాగే కోటిలింగాల ఘాట్ కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు పంచరామ క్షేత్రమైన ద్రాక్షారామంలో కూడా, భీమేశ్వరాలయంలో కూడా భక్తులు కిటకిటలాడుతూ ఉన్నారు. అలాగే సామర్లకోట శ్రీ కుమార భీమేశ్వర స్వామి ఆలయంలో కూడా మరో పంచరామ క్షేత్రం, అక్కడ కూడా భక్తులు చాలా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పరిస్థితి. మొత్తం రాజమండ్రిలో మార్కండేయ స్వామి ఆలయం, కోటిలింగేశ్వర స్వామి ఆలయం, ఇక్కడ పుష్కర్ ఘాట్లో శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుకున్న పరిస్థితి. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈరోజు కార్తీక రెండవ సోమవారం భక్తులు ఏ విధంగా భక్తి శ్రద్ధలతోటి ఈ పుణ్య పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నారో తెలుసుకుందాం. చెప్పండి పరిశరణ గారు, ఎట్లా ఈ రోజు రెండో సోమవారం భక్తులు నిర్వహించుకుంటున్నారు? ఈ రెండో సోమవారం భక్తులు ఈ రోజు సోమవారం ప్రత్యేకంగా పూజలు చేయడానికి కార్తీక మాసంలో ఎట్లా భావిస్తూ ఉంటారు? నభవమాసరే ఇందువాసరే ప్రదోషకాలే పూజాంజ ఏకవిల్వం శివార్పణం. ఈరోజు మహాపర్వము. ఈరోజు ప్రత్యేకత తెలుసుకున్నట్లే కనుక మనకి ప్రదోష కాలంలో త్రయోదశి పర్వంతో కూడినటువంటి సమయంలో నందీశ్వరునికి అభిషేకాదులు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో కనుక ఈ కార్తీక మాసం తులారాశిలో అవిక ప్రవేశం జరిగినప్పుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కార్తీక మాసం సూర్యోదయాత్పూర్వం ఏదైతే వాళ్ళకి వాంఛలు అంటే కనుక వాళ్ళకి ఏదైతే కోరికలు ఉంటాయో కోరికలు తీర్చేటువంటి మాసంగా ఈ కార్తీక మాసం చెప్పడం జరుగుతుంటుంది. అందువల్ల చాలా విశేషమైనటువంటి కార్తీక మాసం యొక్క సోమవారం ప్రత్యేకత తెలుసుకున్నట్టు కనుక కార్తీక మాసం స్నానం వలన మన పుష్కర సమయంలో ఏదైతే స్నానం చేస్తామో దాని ఫలితం ఏ విధంగా మాకు కలుగుతుందో అదే విధంగా ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో ఈ సోమవారం నాడు స్నానం చేయడం వలన కార్తీక మాసము పౌర్ణమి, అమావాస్య మరియు పోలీసు వర్గం నాడు మరియు ఈ ఏకాదశి మహాపర్వం కూడా మనకి గడిచిపోయింది. బహుళ ఏకాదశి పర్వం ఉన్నది. ఈ కార్యక్రమం రోజున ఎవరైతే భక్తి శ్రద్ధతో స్నానాలు చేస్తారో వారికి పుష్కర స్నానం చేసినట్టు ఫలితంలో భాగంగా ఉంటుంది. అంటే పౌర్ణమి రోజు మరింతగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటారు కదా, పౌర్ణమి ఏ రోజు వచ్చింది, ఏ విధంగా భక్తులు ఆ రోజు పూజలు చేసుకుంటారు? కార్తీక శుద్ధ పౌర్ణమి అనేటువంటిది మనకి సోమవారం నాడు మనకి జరిగింది, ఆవిర్భవించడం జరిగింది. కార్తీక పౌర్ణమికి విశిష్టత తెలుసుకున్నట్లే కనుక కార్తీక పౌర్ణమిలో ఎవరైతే మనుషులతో జనజీవనంతో సమానంగా పార్వతి అమ్మవారు కూడా ఈనాడు భక్తి పూర్వకంగా అమ్మవారు కూడా ఉపవాసం ఉండి తన భర్త అయినటువంటి పరమేశ్వరుడి గగళకంఠాన్ని సేవించి ఉన్నాడు కాబట్టి, కంఠంలో దాగి ఉన్నాడు కాబట్టి, గగళాన్ని విషాన్ని దాగి ఉన్నాడు కాబట్టి ఆ ప్రభావం ఆయన మీద పడకుండా ఉండాలనే అమ్మవారు మనుషులు ఎలా అయితే అనుకుంటారో అదే విధంగా మనుషులు ఏ విధంగా ఆలోచిస్తారో అదే ప్రమాణంతో అమ్మవారు కూడా ఉపవాస దీక్ష చేసి తన భర్తకి ఏ విధమైనటువంటి అపవాదు ఆపద కలగకూడదు, ఏ విధమైనటువంటి ఇది జరగకుండా ఉండడం కోసం అమ్మవారు కూడా ఉండి ఆ కార్తీక విశిష్టత అయితే కనుక కేదార శబ్దాలు కార్తీక నవములు జరుగుతుంటాయి. అదేవిధంగా ప్రతి కార్తీక పౌర్ణమి నాడు కూడా సాయంకాల ప్రదోష సమయంలో సాయంకాల సమయంలో జ్వలాతోరణం అనేటువంటి కార్యక్రమం కూడా బహుళంగా జరుగుతూ ఉంటుంది. ఈ పంచామ క్షేత్రాలు అయితేనేమి, ప్రతి శివాలయాలు అయితేనేమి అన్ని చోట్ల కూడా ఈ జ్వలాతోరణం అనేటువంటిది ఎండుగడ్డను వెలిగించి 2 కర్రల మధ్యలో పెట్టి ఆ ఎండుగడ్డను వెలిగించి 3 సార్లు ప్రదక్షిణ చేసి అమ్మవారు శివుడు కూడా ఆ ప్రదక్షిణం చేయడం జరుగుతుంది. దాంతో పాటు భక్తులందరూ కూడా ప్రదక్షిణం చేయడం జరుగుతుంది. దీనిలో ఆంతర్యం ఏమిటంటే కనుక ఏదైతే పాపము ఉన్నటువంటిది ఏదైతే ఉందో గడ్డితో దగ్ధమైన విధంగా ఆ గడ్డితో ఏ విధంగా అయితే కాలుతుందో అదే విధంగా మన
ఆ విధంగా మనం చేసినటువంటి పాపకర్మ కూడా గడ్డిలో ఉన్నటువంటి కాలిస్తే విధంగా క్షయం అవుతుందో అదే విధంగా కాలుతుందో అదే విధంగా మనలో అజ్ఞానం మరియు పాపం అన్ని కూడా క్షయం అవుతాయని చెప్పడానికి తాత్కాలికంగా ఈ విధంగా పౌర్ణమి నాడు జరగడం జరుగుతూ ఉంటుంది. ఇది పరిసరం గారు చెప్తున్నది ఏదైతే ఇక్కడ పుష్కర్ ఘాట్ లో ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అయితే ఇక్కడ ఇక్కడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ దుస్తులు మార్చుకోవడానికి అవి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే అక్కడ బురద ఉండడంతో కొంత జల్లు స్నానం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఏదైనా ఈ కార్తీక మాసం యొక్క ప్రతిష్ట అంటే ఏ విధంగా దీని ప్రాధాన్యం ఉంది, కార్తీక మాసంలో జ్యోతి అని ఎందుకు వెలిగిస్తారు, అట్లాగే జ్వాలాతోరణం ఎందుకు చేస్తారు అనే విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే ఈ నెలలో కోరుకున్న కోరికలన్నీ కూడా భక్తులకి నెరవేరుతాయని భక్తి శ్రద్ధలతోటి ఈ కార్తీక మాసం అంతా కూడా భక్తులు చేసుకుంటారని చెప్పి చెప్తున్న పరిస్థితి. దీంతో మొత్తం కార్తీక మాసం అంతా కూడా గోదావరి తీరం అలాగే పంచారామ క్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వార్తు స్టూడియో.